హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో మీకోసం జాండీర్ సంబంధించిన జాండీర్ 5039D బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. అక్కడ మిస్కోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దగ్గరలో ఉంటాం మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళి వెహికల్ టెస్ట్ డ్రైవింగ్ చేసుకోండి, ఇంజిన్ చెక్ చేసుకోండి, పేపర్లు చెక్ చేసుకోండి. అలాగే ఓనర్ చెప్పే అమౌంట్ కూడా మీకు ఓకే అనిపిస్తేనే తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ప్రైజ్ అనేది ఓనర్ చెప్పే అమౌంట్ అనేది ఫైనల్ అయితే కాదు. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ చూసి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళకి కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుంది. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట ప్రైజ్ అనేది. ఓకేనా, వీడియో అనేది పూర్తిగా చూడండి. ఏ లొకేషన్లో ఉంది, ఎంత ప్రైస్ చెప్తున్నారు, ఏ మోడల్ వెహికల్ ఎలా కండిషన్లో ఉంది అనేది కూడా మీకైతే క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుస్తుంది అనమాట. ఓకేనా, ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారనమాట. మన ఛానల్ వచ్చేసి 88,000 మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు. దగ్గరలో అయితే ఉన్నామన్నమాట. ఒక 12,000 మంది సబ్స్క్రైబర్స్ వస్తే ఈజీగా 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. అది కూడా ఈ సంవత్సరంలో కంప్లీట్ అవ్వాలని, తొందరగా కంప్లీట్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే కొన్ని రోజుల్లోనే తొందరగా అనేది కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ఆనందం నా యొక్క ఆనందం ఏంటంటే 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అనేది తొందరగా కంప్లీట్ అవ్వాలని అయితే నా యొక్క చిన్న ఆలోచన అనమాట. అలాగే నా యొక్క హ్యాపీనెస్ కూడా అదే అనమాట. ఓకేనా, లేచకుండా టాపిక్లోకి వెళ్తే ఈరోజు తీసుకొచ్చిన వెహికల్ జాండీర్ అనమాట. జాండీర్లో 5039D బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకొచ్చారు. వెహికల్ వచ్చేసి 2022లో అయితే తీసుకున్నారన్నమాట. 2022లో ఈ యొక్క వెహికల్ అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట వెహికల్ తీసుకుని కూడా. 3 సంవత్సరాలు వెనకమల్ల బండి అయినా సరే 2,500 గంటలు అయితే తిరిగిందనమాట. వెహికల్ వచ్చేసి 2,500 గంటలు అయితే ఈ యొక్క వెహికల్ అయితే తిరిగిందనమాట. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ, బ్రేకులు కానీ, బ్యాటరీ కానీ టోటల్ వర్కింగ్ కండిషన్ వెహికల్ అనమాట. ఎలాంటి రిపేర్ అయితే లేదు. పేపర్లు కూడా అయితే ఉన్నాయని అయితే ఓనర్ అయితే చెప్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఒకసారి వెహికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు టెస్ట్ డ్రైవింగ్ కూడా అయితే చేసుకోండి. మరి ఓనర్ చెప్తున్న అమౌంట్ వచ్చేసి 5,60,000 అనమాట. 5,60,000 అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. మన సబ్స్క్రైబర్స్ మన ఛానల్ నుంచి చూసి తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ కూడా అయితే తగ్గడం జరుగుతుంది అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే ఓనర్తో మాట్లాడండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. మరి మీలో చాలా మంది వెహికల్ ఉందన్న మా కాడ సేల్ చేస్తారా, మా కాడ వెహికల్ ఉంది అమ్మి పెట్టండి అయితే చాలామంది ఫోన్లు కానీ మెసేజ్ కానీ అయితే చేస్తున్నారు. నేను చెప్పేది ఒకటే అనమాట. మీరు ఏదైనా వెహికల్ ఉంది అది సేల్ చేయాలనుకుంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద ట్రాక్టర్ గైడ్ అనేది ఇచ్చి పక్కన నెంబర్ అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నేను ఈ విధంగా చూసి వెహికల్ గురించి వీడియో అనేది చేస్తాను అనమాట. వెంటనే వెహికల్ అనేది చూసి దగ్గరలో ఉన్న వాళ్ళు వెహికల్ యొక్క ఫొటోస్ డీటెయిల్స్ అయితే పంపించండి. నేను ఈ విధంగా వీడియో అనేది చేస్తాను. తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ చాలామంది వెహికల్స్ పెడుతున్నారు, అమ్ముతున్నారు, చాలామంది తెచ్చుకుంటున్నారు కూడా అనమాట. చాలామంది కూడా అయితే ఉన్నారు, కొన్న వాళ్ళు చాలామంది అయితే ఉందన్నమాట. ఓకేనా, మీకు ఈ విధంగా వెహికల్ కూడా తొందరగా సేల్ అవ్వాలి, అమ్మి పెట్టాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకైతే వాట్సాప్ చేయండి. ఓకేనా, ఈ యొక్క వెహికల్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్టిక్లో అవుతుందన్నమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్లో నెల్లూరు సిటీలో అవుతుందన్నమాట. దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మీకు తెలిసిన మెకానిక్ కూడా అయితే చూపించి టెస్ట్ డ్రైవింగ్ అయితే చేసుకోండి. ఎందుకంటే నెల్లూరు సిటీలో దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే చుట్టుపక్కల నుంచి వచ్చే వాళ్ళకి నెల్లూరు సిటీలో రైల్వే స్టేషన్ ఉంది, బస్ స్టేషన్ ఉంది. కాబట్టి ఎవరైనా మార్నింగ్ ట్రైన్కి వచ్చేసి ఈవినింగ్ ట్రైన్కి వెళ్ళిపోయే విధంగా అయితే చూసుకోండి, దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళైతే. ఓకేనా, వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. వెహికల్ అయితే 100% ఒరిజినల్ కండిషన్ వెహికల్ అనమాట. మీరు తెలిసిన మెకానిక్ కూడా అయితే చూపించుకోండి. 5,60,000 అయితే ఓనర్ అయితే చెప్తున్నారు. ప్రైజ్ అనేది ఫైనల్ అయితే కాదనమాట, ఫిక్స్ అయితే కాదనమాట. ఈ 5,60,000 కన్నా తక్కువ ప్రైస్కి అయితే మీకైతే వెహికల్ అనేది వస్తుంది. కాబట్టి ఒకసారి తెలిసిన వాళ్ళకి అయితే చూపించి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. డాక్యుమెంట్స్ కూడా అయితే క్లియర్గా అయితే ఉన్నాయి అనమాట. మీరు ఎవరైనా సరే ఆంధ్ర వాళ్ళు తీసుకునే వాళ్ళకి అయితే డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరుగుతుంది తంబేస్తే. ఓకేనా, ఇది ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. ఇలాంటి మరి ఇంకా టాటాల్లో వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతానండి. అలాగే మీకు ఉపయోగపడే మంచి మంచి వెహికల్స్ అనేది మన ఛానల్ అయితే వస్తూ ఉన్నాయి. అలాగే ఆల్రెడీ చేసిన వెహికల్స్ చాలా అయితే ఉన్నాయి అనమాట. మీ యొక్క లొకేషన్ తగ్గట్టు మీకు కావాల్సిన వెహికల్ అనేది, మీకు కావాల్సిన ప్రైజ్లు అనేది